అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమ్మిగ్రేషన్ రూల్స్ను కఠినతరం చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన కార్యవర్గం చేసిన ప్రతిపాదనలతో అమెరికా పౌరసత్వం మరింత ఖరీదుగా మారనుంది. పౌరసత్వ దరఖాస్తుల ఫైలింగ్ ఫీజులను 75% మేర పెంచాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదించింది. అమెరికాలో ఆదాయ ఆధారిత మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులకు ప్రస్తుతం లభిస్తోన్న మినహాయింపులను తొలగించాలని టీహెచ్ఎస్ స్పష్టం చేసింది. 400% లేక అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దరఖాస్తుదారులకు రెడ్యూస్డ్ ఫీజ్ ఆప్షన్ను తీసేయాలని సూచించింది. కొత్త రూల్స్ వల్ల సహజంగా పౌరసత్వం పొందడానికి అర్హత ఉన్న శాశ్వత నివాసితులు తమకున్న అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. నమస్కారం. పుల్లారావు గారు, ఈ డిహెచ్ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ప్రతిపాదన అంటే ఇంకా ఖరారు కాలేదు, ఫైనల్ అవ్వలేదు. బట్ అంటే ఒక 60 రోజుల పాటు ఈ పబ్లిక్ కామెంట్ పీరియడ్లో ఉన్నప్పటికీ కూడాను చాలా సందేహాలు, అనుమానాలు అయితే ఉన్నాయి. అంటే ఈ ఫుల్ కాస్ట్ రికవరీ మోడల్కు కంప్లీట్గా డిహెచ్ఎస్ మారుతోందా? దానిలో భాగంగానే ఈ ఫీజుల పెంపు అనేది తీసుకొచ్చిందా? సిటిజన్షిప్ పై సబ్సిడీ ఇవ్వకూడదు అనేటువంటి లాజిక్ ఎంతవరకు ఫెయిర్ అంటారు? అయితే ఎంతవరకు ఫేర్ అంటే చాలా ఫేర్. వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ దేశం కదా. ప్రపంచానికి ఎవరైనా వెళ్ళి ఉండటానికి లేదు కదా అక్కడ. అలాగే రూల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇష్టం. మనకి ఏ రకంగా అది వీలవుతే చేస్తాం. చాలామంది మర్చిపోతున్నారు, 1960 వరకు అసలు ఇండియన్స్కి వీసాలు ఇచ్చేవారు కాదు. అమెరికా సిటిజన్షిప్ అనేది లేదే లేదు, రేస్ మీద, జాతి మీద. 60 నుంచి వేల ఒక 60-70 సంవత్సరాల్లో చాలా తేడాలు వచ్చినాయి కదా, చాలా చేంజ్ వచ్చింది కదా. వాళ్ళ తరఫున మాట్లాడుతున్నాం కాదు, వాళ్ళు చెప్పింది ఏంటి, ఇల్లీగల్గా 1000 మంది దూకేసి వాళ్ళు బాగా పెంచేశారు జనాభా. దీనికి మీద భారతీయులు 90% రూట్గా గేట్ నుంచి వెళ్తారు, మిగతా వాళ్ళంతా దొంగచాట్లుగా వస్తున్నారు. అది ఖర్చులు కూడా పెంచుకోవాలి. $800 డబుల్ చేశారంటే పెద్ద నాకు కంఫర్ట్ లేదు, ఎక్కువ కంఫర్ట్ లేదు. అదే ఒకనప్పుడు $1,00,000 అడిగారు కదా, $1,00,000 అడిగారు H1B వీసాకి, $1,00,000. దాంతో కంపేర్ చేస్తే ఇదంతా లేదు. అయితే మీరు చెప్పింది టైటన్ చేశారు, ఎవరు రాకూడదు, తగ్గించాలి ఆ రూల్. చాలా దేశాల మీద ఎన్ఫోర్స్ చేస్తుంది. ఈవేళ వాళ్ళ పాలసీ అది, వాళ్ళ పాలసీ మనం కాదంటే మనం బంగ్లాదేశ్ వాళ్ళని రానివ్వడం అంటున్నాం, పంపించేస్తున్నాం. అది కరెక్టా? ఆ పాలసీ ప్రకారం మేము అంటాం మా ఇష్టం అంటే, మాకు ఇక్కడ ఉండాలి, ఇది అన్యాయం అంటున్నారు. ఇలాగా అది కరెక్టా? నాకు అనిపిస్తుంది. వాళ్ళతో అంత ఎక్కువ ఖర్చు అవుతుందంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాబీ చేయాలి. అక్కడ అమెరికన్ సిస్టమ్ లాబింగ్కి బాగా లొంగిపోతాయి. సిస్టమ్ చేయాలి, తప్పకుండా చేస్తారు అనుకుంటున్నా. ముందర నుంచి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వక ముందు నుంచి ఆయన ఇది నా పాలసీ అన్నాడు. దాని మీదే ప్రెసిడెంట్ అవ్వని చాలామంది అంటారు. 2016 ఆ పాలసీని ముందర తీసుకెళ్తున్నాడు. కొంతవరకు కోర్ట్స్ అడ్డం పడినాయి. రెండోసారి మొదటి వరకు ఆ ఇరాన్ యుద్ధం మీద కొద్దిగా డిస్ట్రాక్ట్ అవ్వాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ఇరాన్ యుద్ధం తగ్గిపోయింది కాబట్టి దీని మీద ఫోకస్ అవుతారు. ఈ సబ్జెక్ట్ చాలా పాపులర్ సబ్జెక్ట్ తెల్లవాళ్ళు అమెరికాలో. ఇమిగ్రేషన్ తగ్గిస్తామంటే చాలా పాపులర్ సబ్జెక్ట్. మన మీద జనం ఎక్కువ వెళ్ళాం, బాగా బ్రతుకుతున్నారు, అది కూడా ఈర్ష్య కదా ఆటోమేటిక్గా. సో ఇవన్నీ కన్సిడర్ చేయాలి. మీరు చెప్పే ఏంటంటే ధర పెంచారు, అన్యాయం కదా. అంటే మన వైపు నుంచి చూస్తే అక్కడ ఉండేటువంటి ఇండియన్స్కి, మీడియం ఇన్కమ్ ఉన్నటువంటి ఇండియన్ ఫ్యామిలీస్కి ఇది చాలా బర్డెన్. ఫైలింగ్కి 75% ఫీజ్ హైక్ చేయడం అనేది మన వైపు నుంచి చూస్తే, మనం కొంత స్వార్థంగా ఆలోచిస్తే ఇది మనకి తలకు మించినటువంటి భారం. ఒకనప్పుడు ప్రెసిడెంట్ అవ్వకముందు ఏమన్నాడంటే, ఒక $50,000 తీసుకుంటా గ్రీన్ కార్డు ఇస్తా అన్నాడు. $50,000 గ్రీన్ కార్డు ఇస్తా, ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో. మొదలు ఏమన్నాడంటే, డబ్బేం తీసుకొని ఎవరైతే అమెరికన్ యూనివర్సిటీలో డిగ్రీ సంపాదిస్తారో వాళ్ళకి వెంటనే గ్రీన్ కార్డు ఇచ్చేస్తారు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చేదంటే ఆయన గవర్నమెంట్లో కొంతమంది వ్యతిరేకతలు పూర్తిగా ఉన్నారు, వాళ్ళనే నమ్ముతాడు ఆయన పూర్తిగా.
ఈ పాలసీ మనకు ఉపయోగం, ఈ పాలసీ మీ బేస్కి ఉపయోగం. నవంబర్లో ఎలక్షన్ వస్తుంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలల్లో ఇది మనం ఏదో చేయాలి, చూపెట్టకపోతే లొంగిపోయామంటారు, చేస్తున్నారు. ఇది పాపులర్ సబ్జెక్ట్. నాకు పాపులర్ కాదు, అక్కడ ఉన్న వాళ్ళకి పాపులర్ సబ్జెక్ట్ ఇది. ఇది ఎన్ఫోర్స్ చేయాలి, ఉన్న వాళ్ళని పంపించారు, కొంతవరకు కోర్ట్స్ ఆఫ్ చేశారు. సో ఇది నేనంత సీరియస్ అనుకోవట్లేదు. 700 ఇంకా 7,000 చేస్తాడేమో అనుకున్నాను. అమ్మో 7,000 10,000 చేస్తాడేమో అనుకున్నాను. కార్డు ఇచ్చేస్తా, 50,000 ఇస్తారంటే డాలర్ రెడీగా ఉన్నారు అందరూ. గ్రీన్ కార్డుకి ఇచ్చేస్తే ఏదో ఇక్కడ ఉంటామని చాలామంది ఆ లైన్లో ఉన్నారు. మనం ఆలోచించవలసింది ఏంటంటే ఏ రకంగా ఎందుకంటే మన వాళ్ళకి అక్కడికి వెళ్ళటం ఇష్టం కాబట్టి, అది పెద్ద ముఖ్యత కాబట్టి మన కాదంటానికి వీల్లేదు. లైఫ్స్ బెటర్ అవుతాయి, ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి మనం ఎంకరేజ్ చేయాలి. అందువల్ల తప్పకుండా ఇది లాబింగ్తో తగ్గుతాయి, కానీ అంత సీరియస్ నాకు అనిపిస్తుంది. బట్ ఇదొక సైన్. ఇలాంటివన్నీ బిగిశారు, చాలా ఏడిపిస్తున్నారు. అంటే మీరు ట్రంప్ మీద పడుతున్నారు కానీ ఒబామా మీద పడుతున్నారు. ఒబామా టైంలోనే భారతీయుల మీద ఫోకస్ అవ్వటం మొదలుపెట్టారు. వాళ్ళు నీ ఉద్యోగాలు దుబ్బేస్తున్నారు అనే మాట వాడేవాడు. బెంగళూరు వెళ్ళిపోతాయి నీ ఉద్యోగం, బెంగళూరు అనేవాడు. చాలా హేట్రెడ్ తీసుకొచ్చింది ఒబామా ఎక్కువగా తీసుకొచ్చింది అతను మొదలు అంత ఉండేది కాదు. ఇవన్నీ మనం తిరిగి చూస్తే బాగా స్మూత్గా మాట్లాడేవాడు. ఎక్కువ డ్యామేజ్ చేసింది భారతీయులకి అన్ని విధాలుగా ఒబామా. ఫారెన్ రిలేషన్స్లో కూడా డ్యామేజ్ చేశాడు, ఇమిగ్రేషన్లో డ్యామేజ్ చేశాడు, మన మీద అటెన్షన్ తీసుకొచ్చాడు ఒబామా. వీళ్ళు ఇలా పాకిస్తారు, అన్ని చోట్లకి కష్టపడి చదువుతారు, అందువల్ల అది తీసుకొచ్చారు. తర్వాత H1B వీసాలకి ఏం చేశాడంటే కోటా పెట్టాడు, ప్రతి దేశానికి ఇవ్వాలి ఆ పాపులేషన్. భారతదేశం నుంచి 5 లక్షల అప్లికేషన్లు ఉంటాయి, 1 లక్ష వీసాలకి. ఉజ్బెకిస్తాన్కి 2,000 వీసాలకి 2,000 మంది అప్లై చేస్తారు, అందరికి వచ్చేస్తారు అక్కడ. సో వాళ్ళందరూ తీసుకొచ్చింది పెట్టింది ఒబామా. చాలా అతను పర్వర్స్ ఇండివిజువల్, బాగా ఎక్కువ తెలివితేటలు ఉన్న ఇండివిజువల్. అతను చాలా ఒక ఎజెండాతో పనిచేశాడు ఒబామా. దాని మీద పోయి ట్రంప్ వాళ్ళు బిల్డప్ చేస్తూ వచ్చారు. ట్రంప్ వాళ్ళ వ్యూ ఏంటంటే కొన్ని ఇలా ఇమిగ్రెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేక ఓటేస్తారు, అమెరికా మీద ఏం భక్తి లేదు, పలస చేసేస్తున్నారు, ఉన్నాయి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ తిరిగి చదివినా మీరు ఇంగ్లాండ్ గురించి ఇప్పుడు ఆలోచించట్లేదు. లండన్ మేయర్ ఎవరు? పాకిస్తాన్. ఇంగ్లాండ్ హోమ్ మినిస్టర్ ఎవరు? పాకిస్తాన్. ఇక్కడ స్కాట్లాండ్లో మొన్నటి వరకు ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్. ఎంపీలు ఎంతమంది ఉన్నారు? ఏమిటి వాళ్ళ చేతిలో నుంచి జారిపోయింది. ఇంగ్లాండ్ జారిపోయింది, జర్మనీలో జారిపోయింది. టర్కిష్, ఈ మిడిల్ ఈస్టర్న్ పీపుల్, పాకిస్తాన్ ఈజ్ డామినేషన్, జారిపోయింది, చేయలేదు. ఈరోజు తగ్గించగలుగుతుంది, తగ్గట్లేదు. సో ఆ స్టేజ్ రాకూడదు అని అమెరికా వాళ్ళకి ఆలోచన ఉన్నది. కానీ ట్రంప్ 2వ టర్మ్లో సౌదీ అరేబియా, ఖతార్, ఆయన పాకిస్తాన్ మేనేజ్ చేశారు కాబట్టి ఆ పాపులేషన్స్ మీద ఫోకస్ తగ్గిపోయింది. జనరల్గా ఎవరి మీద పడుతున్నాడంటే మన మీద పడుతుంది. ఎందుకంటే మన మీద ఎక్కువ మనకు వస్తాయి వీసాలు, మన మీద H1B వీసాలు, గ్రీన్ కార్డు మనమే దొరికాం ఎక్కువ. ఎర్లియర్ అడ్మినిస్ట్రేషన్లో ఆయన ఫోకస్ చేశాడు, ఇంకో రకంగా ఫోకస్ చేశాడు, భారతీయులు వదిలేశాడు మన మీద. అప్పుడు ఏదో మంచివాడు అనుకున్నాం. ఇప్పుడు మన మీద పడుతున్నాడు, ఎందుకంటే ఇమిగ్రేషన్ అన్ని రకాలుగా అందరి మీద పడుతున్నాడు, ఎక్కున్నాడు కాబట్టి మన మీద. ఇది తప్పకుండా ఫ్యూచర్లో మారుతుందా అంటే చాలా వరకు మారవచ్చు, కానీ రాబోయే 3 సంవత్సరాల్లో ఎలాంటి చేంజెస్ తీసుకొస్తారో చూడాలి.